వెల్కమ్ బ్యాక్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రపై పెద్ద ప్లానింగ్ తోనే ఉన్నట్టున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి ఉత్తరాంధ్రలో యాత్ర మొదలు పెట్టనున్నట్లు ప్రకటించారు. తొలి విడతలో విశాఖపట్నంతో మొదలవబోతుంది. ఉత్తరాంధ్ర పర్యటనతోనే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టబోతున్న పవన్ పలు నియోజకవర్గాలను ఆయన చుట్టేయబోతున్నారు. ఇంతవరకు ఓకే, కానీ రాయలసీమ, కోస్తాంధ్ర కాకుండా ఉత్తరాంధ్రను ఎందుకు ఎంచుకున్నట్టు, సడన్ గా ఆ 3 జిల్లాల మీదే ఎందుకు ఫోకస్ పెంచినట్టు, ఇదే ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. విశాఖపట్నం జిల్లాలో మొదలయ్యే యాత్ర తర్వాత విజయనగరం జిల్లా, ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లా పర్యటనతోనే ముగుస్తుంది. మొదటి నుండి కూడా పవన్ దృష్టంతా ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర మీదే ఉంది. జనసేన బలం కూడా ఈ 5 జిల్లాల్లోనే ఎక్కువగా ఉందని పవన్ అనుకుంటున్నారు. అందుకనే ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించేటప్పుడు 34 సీట్లలో ఎక్కడా కూడా వైసీపీని గెలవనీయకూడదని పదే పదే చెప్పారు. ఉత్తరాంధ్రలో కూడా అంతే, సేమ్ 34 సీట్లే ఉన్నాయి. అంటే ఈ 68 నియోజకవర్గాలపైనే పవన్ ఎక్కువగా దృష్టి పెట్టినట్లు అర్థమవుతుంది. 2019 ఎన్నికల్లో కూడా జనసేనకు ఎక్కువ ఓట్లు ఇచ్చింది పై ప్రాంతాల్లోనే. కాబట్టి 68 నియోజకవర్గాల్లోనే గట్టిగా దృష్టి పెట్టి పోటీ చేసి గెలవాలన్నది పవన్ వ్యూహంగా కనబడుతోంది. ఈ నియోజకవర్గాల్లో ఎన్నింటిని గెలుచుకుంటే తాను కింగ్ మేకర్ అయ్యేందుకు అంత అవకాశం ఉంటుందని పవన్ ఆలోచనగా కనిపిస్తుంది. పవన్ అంచనా ప్రకారం కనీసం 40 నియోజకవర్గాలు గెలుచుకొని ముందుగా కింగ్ మేకర్ అయితే అవకాశాన్ని బట్టి ఏకంగా కింగ్ అయిపోవచ్చని అనుకుంటున్నారేమో. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబుని అడిగి తెలుసుకుందాం. కన్నబాబు, చెప్పండి, ఇక ఈసారి అయితే పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. దీనికి కారణం ఏమై ఉంటుందంటారు? గుడ్ ఈవినింగ్ శాలిని. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో తమ పార్టీలు ఇప్పటికే ప్రచారానికి అయితే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా వైసీపీ ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రచారం స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఇటు ఉమ్మడి భాగంలో టీడీపీ, జనసేనలు అయితే ఇంకా ప్రచారం అయితే స్టార్ట్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే చాలా స్థానాల్లో ఇప్పటికే క్యాండిడేట్లు డిక్లరేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. అయితే ఎన్నికల కోడ్ సమీపించినటువంటి వేళకు కూడా ఇంకా కొద్దిపాటి ఏరియాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా చూసుకుంటే కనుక భీమిలి, అలాగే పశ్చిమకు సంబంధించినటువంటి ఏరియాల్లో, అంటే ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా సీట్లు డిసైడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఉత్తరాంధ్ర లో భాగంగా ఇటు టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ డిసైడ్మెంట్ లో కొంత లేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేనకి అత్యంత కీలకంగా ఇక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర జిల్లా నుంచే మొదలు పెడతా ఉంటారు. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే కనుక వారాహి యాత్ర కూడా, అంటే ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి మొట్టమొదటిసారిగా విశాఖలోనే ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నెల 27వ తారీఖున, అంటే సరిగ్గా ఈ రోజుకి వారం రోజుల్లో విశాఖ నుంచి అయితే వారాహి యాత్ర అయితే మొదలు కాబోతుంది. మొదటగా పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే నియోజకవర్గంలో ఉన్నారో ఆ నియోజకవర్గాలకు సంబంధించి, అంటే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యంగా విశాఖ నుంచి అయితే సుమారుగా ఉమ్మడి విశాఖకు సంబంధించి, అంటే విశాఖ, అనకాపల్లి జిల్లాలకు సంబంధించి ఇప్పటికి 5 టికెట్లు అయితే డిసైడ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. 5 టికెట్లకి కూడా జనసేన క్యాండిడేట్ ఏ నియోజకవర్గంలో ఎవరెవరు ఎక్కడ పోటీ చేయబోతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే యనమంచిలి నుంచి స్టార్ట్ చేస్తే కనుక అనకాపల్లి జిల్లాలో యనమంచిలి, అలాగే అనకాపల్లి జిల్లాలో ప్రధాన జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి అనకాపల్లి, అలాగే భీమిలికి సంబంధించినటువంటి ప్రాంతం, అలాగే దక్షిణం, అలాగే మరొక పెందుర్తి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదటగా ప్రసంగిస్తారు. అక్కడి నుంచే వారాహి యాత్ర అయితే మొదలవుతుంది. ఈ నేపథ్యంలోనే తరువాత 2వ విడత భాగంగా విజయనగరం జిల్లా స్టార్ట్ చేస్తారు. 3వ విడతలో భాగంగా శ్రీకాకుళం స్టార్ట్ చేస్తారు. అయితే ఉత్తరాంధ్ర జిల్లాల మీదే పవన్ ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడానికి ముఖ్య కారణం చూసుకుంటే కనుక ఆయా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు ఉత్తరాంధ్ర జిల్లాలోనే ఎక్కువగా ఉంటాయి. అందులోని మొదటి నుంచి కూడా జనసేనకి పట్టున్నటువంటి ప్రాంతాలుగా ఉత్తరాంధ్ర జిల్లాలు చెప్పుకోవచ్చు. ఆ భాగం ఈ నేపథ్యంలోనే చూసుకుంటే కనుక విశాఖపట్నంలో అత్యంత
ఓట్లు ఎక్కువ నమోదైనటువంటి పరిస్థితి కూడా జనసేనకి ఎక్కువ ఉంటుంది. దాంతో పాటు కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి సామాజిక వర్గాల్లో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉంటుంది. ఈ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన కాపు సామాజిక వర్గం ఓట్లంతా కూడా జనసేనకే పడతాయంటూ కూడా కొంత నమ్మకంతో మొదటి నుంచి జనసేన ఉత్తరాంధ్ర జిల్లాల మీదే ఫోకస్ చేసినటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. మొదట ఏదైనా విశాఖ నుంచి స్టార్ట్ చేస్తే కనుక 100% సక్సెస్ అవుతుంది అన్నటువంటి ఒక సెంటిమెంట్ కూడా విశాఖ నుంచి పవన్ కళ్యాణ్ ఈ యొక్క టూర్ ని నిర్ణయించుకున్నట్లు కూడా ఖరారు చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఉత్తరాంధ్ర భాగంలో ఏదైతే ఈ 3 జిల్లాలు ముఖ్యంగా చూసుకుంటే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించినటువంటి ప్రధానంగా ఈ 3 జిల్లాల మీద తన ఫోకస్ ఎక్కువగా కనబడుతుంది. అయితే దగ్గరలో విశాఖ జిల్లాకు అనుకుని అనకాపల్లి జిల్లాకు అనుకున్నటువంటి పిఠాపురం నుంచి కూడా తన పోటీ చేయబోతున్నారు కాబట్టి ఈ జిల్లాకు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి మొత్తానికి 27 అంటే ఈ ఇంకొక వారం రోజుల్లో జనసేన వారాహి యాత్ర అయితే ఇక్కడ విశాఖ ఉత్తరం నుంచి విశాఖలో ఉన్నటువంటి ప్రాంతం నుంచి ప్రచారం కావడంతో జన సైనికులంతా కూడా కొంత హుషారు జోష్ గా ఉన్నట్టయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చినటువంటి 5 సీట్లు కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తారంటూ కూడా తన ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. శాలిని. ఎస్ కన్నబాబు, మనం ఇక్కడ చూస్తున్నాము ఇచ్చాపురం నుంచి ఎన్నికల ప్రచారం కొనసాగే అవకాశం ఉంది ఇక్కడ. మరి అదేవిధంగా వైసీపీ పార్టీ కూడా ఇచ్చాపురం నుండే ప్రచారం కొనసాగించాలన్న ఆలోచనలో ఉంది. ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలో కూడా చూసినట్లయితే ఇటు పవన్ ని ఓడించాలని జగన్, అటు జగన్ ని ఓడించాలని పవన్. మరి ఉత్తరాంధ్ర ప్రజలు ఎవరికి విజయాన్ని తీరాల వైపు తీసుకెళ్లే అవకాశం ఉందంటారు? ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ నెల 26 కూడా చంద్రబాబు నాయుడు పర్యటించే అవకాశం కూడా కనబడుతుంది. అంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొదలు పెడతారా లేదా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడి నుంచి ప్రారంభిస్తారనేది కొంత డిక్లరేషన్ అవ్వాల్సి ఉంది. అయితే ఈ నెల 26 ఖరారు చేస్తున్నట్లు పరిస్థితి అయితే ఉంది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉత్తరాంధ్ర జిల్లాల మీద ఫోకస్ చేశారు. మొదట ఇచ్చాపురం నుంచి కూడా ఈ యొక్క ప్రచారం ఎన్నికల ప్రచారం అయితే 2024కు సంబంధించిన ప్రచారం అయితే శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం ప్రాంతం నుంచి అయితే ప్రారంభించాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే కొంత డేట్లు కూడా ఫిక్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఈ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి, అలాగే ఏదైతే ఋషికొండ ఇష్యూస్ కానీ లేదా వైజాగ్ విశాఖలో ఉన్నటువంటి భూ కబ్జాలకు సంబంధించినటువంటి విషయమే ప్రధానంగా ఎజెండాగా తీసుకొని వీటిలో చేపడుతున్నటువంటి అవినీతి కార్యక్రమాలను ఎండగట్టే విధంగా చూపించి జనసేన మైలేజ్ తెచ్చుకోవాలన్న ఆలోచన అయితే ఉంది. వైసీపీ విషయానికి వస్తే కనుక మొదటి నుంచి నవరత్నాలు స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి మొదటి రోజు నుంచి కూడా నేటి వరకు, అంటే నిన్న ఎలక్షన్ కూడా ఇవ్వలేనంత ఇచ్చే ముందు వరకు కూడా తమకున్నటువంటి నవరత్నాల ప్యాకేజీకి సంబంధించినటువంటి విషయాల్లో ఆ పథకాలను జనాల్లోకి తీసుకెళ్లేందుకు కార్యక్రమం చేయడం. అలాగే ఈ సిద్ధం సభ కూడా మనం చూసుకుంటే విశాఖలోనే భీమిలి నియోజకవర్గం నుంచి కూడా ఈ సిద్ధం సభను ప్రారంభించడం. అయితే ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా మొదటిగా విశాఖని చూస్ చేసుకుంటాయి. ఆ విశాఖలో ఏదైతే స్టార్ట్ చేస్తారో అది విజయం సాధిస్తుందంటూ కూడా కొంత నుంచి కూడా రన్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి తమ పార్టీలు ఏవైతే రేపు ఎలక్షన్స్ లో బరిలోకి వెళ్ళబోతున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో అంటే వీటి ఉమ్మడికి సంబంధించి. థ్యాంక్ యూ కన్నబాబు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్